హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా మనకి ఈరోజు గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ వాయిదా, త్వరలో తేదీలు ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. సో మళ్ళీ గ్రూప్ 2 పరీక్షలు అయితే వాయిదా వేయడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వివిధ కారణాలతో ఇప్పటికే 2 సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ పరీక్షలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడోసారి కూడా వాయిదా వేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి మనకు బుధవారం అయితే ప్రకటన విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి ఈ పరీక్షలను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల రాజీనామాతో టీఎస్పీఎస్సీ కుర్చీలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం కార్యదర్శి ఒకరే ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు ఉండాలి కాబట్టి దానిలో భాగంగా పరీక్షల నిర్వహణ కష్టతరం అని చెప్పి మనకు వాయిదా అయితే వేయడం జరిగింది. సో మళ్ళీ తదుపరి తేదీలు వచ్చిన తర్వాత మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ అయితే ఆపే ప్రయత్నం చేయొద్దు. ఇది ఒక గెజిటెడ్ స్థాయి ర్యాంకు కాబట్టి మీరు నాన్ గెజిటెడ్ అదేవిధంగా నిరుద్యోగులు అయి ఉంటే మాత్రం మీరు మీ ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడిన శ్రమకి ఇంకొక 4 నెలలు అదనంగా యాడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. సో మన పాయింట్ చూసుకుంటే పీజీ ఇంకా ఈజీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లోనూ చేసే వెసులుబాటు, ఏడాది కాల వ్యవధితో కోర్సులు, 4 ఏళ్ల డిగ్రీ ఉంటే తేలికే అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆధునిక కోర్సుల మేళవింపు, ఇప్పటికే ముసాయిదా రూపకల్పన, త్వరలో యూజీసీ కీలక నిర్ణయం అని చెప్పి మనకైతే రావడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను మరింత సరళీకరించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది. నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడం దీని ఉద్దేశంగా పేర్కొంది. సరికొత్త పీజీ డిగ్రీ విధానంపై యూజీసీ ఇటీవల ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలకు పంపింది. సలహాలు, సూచనలు, అభ్యంతరాల ప్రక్రియ వచ్చే నెల 2వ వారంతో ముగుస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకు ఫిబ్రవరిలో యూజీసీ నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. సో పీజీ అయితే ఇంకా ఈజీగా చేసుకునే అవకాశం అయితే మనకు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎంపీలకు గుర్తింపు లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ కోర్సులో ఎవరూ చేరకండి, విద్యార్థులకు యూజీసీ సూచన. సో దీని గురించి కూడా ఒకసారి చూసుకుంటే ఎంపీలకు గుర్తింపు లేదు, విద్యార్థులను హెచ్చరించిన యూజీసీ. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎంపీల్ కోర్సులకు ఎలాంటి గుర్తింపు లేదని, ఆ కోర్సులో ఎవరూ చేరొద్దని విద్యార్థులను యూజీసీ హెచ్చరించింది. ఏ ఒక్క విశ్వవిద్యాలయం కూడా విద్యార్థులను ఎంపీల్ కోర్సులో చేర్చుకోకూడదని అన్ని విశ్వవిద్యాలయాలకు యూజీసీ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకొని ఎంపీల్లో మాత్రం అడ్మిషన్కి అయితే ఎవరు ప్రయత్నించకూడదు. దీనికైతే యూజీసీ రికగ్నేషన్ లేదు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గురించి మరో పాయింట్ చూసుకుంటే త్వరలోనే టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు, ప్రస్తుత చైర్మన్, సభ్యుల రాజీనామాలను 4-5 రోజుల్లో గవర్నర్ ఆమోదిస్తారు. త్వరలోనే టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు రానుందని చెప్పి ముఖ్యమంత్రి వెల్లడించడం జరిగింది. వచ్చే నెల 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్పీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని బుధవారం సచివాలయంలో మీడియా ప్రశ్నించగా సీఎం ఈ విధంగా స్పందించారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ ద్వారా పోటీ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఉద్యోగ నియామక పత్రాల జారీకి చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ జరగదు, న్యాయపరంగా చట్టరీత్యా చెల్లుబాటు కాదు అని చెప్పి మనకైతే పేర్కొనడం జరిగింది. కాబట్టి మనకు పరీక్షలు అయితే వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా మనకు 2024 డిసెంబర్ 9 నాటికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఈ విధంగా మనకు ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. కాబట్టి నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా మీ ప్రిపరేషన్ అయితే ఈ ఒక్క సంవత్సర కాలం పాటు కొనసాగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్పై కేంద్రం 5 ఏళ్ల నిషేధం. వేర్పాటువాద నేత మజరత్ ఆలం భట్ నేతృత్వంలోని ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ను 5 ఏళ్ల పాటు నిషేధిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. ఈ సంస్థ ఉగ్రవాదులకు సహాయపడుతూ దేశ వ్యతిరేక ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు కేంద్రం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. కాబట్టి మనకు ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్పై కేంద్రం 5 ఏళ్ల పాటు నిషేధం అని చెప్పి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే నేడు స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితా విడుదల. స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు నేడు విడుదల చేయనుంది. స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి ఇటీవల మార్కులు వెల్లడించారు. 9,000 మందితో కూడిన మెరిట్ జాబితాను ఎంహెచ్ఎస్ఆర్బి గురువారం విడుదల చేయనుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 7,094 స్టాఫ్ నర్సులను నియమించనున్నారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు రాత పరీక్ష రాశారు. రాత పరీక్ష మార్కులతో పాటు ప్రభుత్వ వైద్య సేవల అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించి ఎంహెచ్ఎస్ఆర్బి వాటిని మార్కులకు అనుసంధానించింది. ఇది మనకు స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితా అయితే ఈరోజు రాబోతుందని చెప్పి దానికి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023ను తీసుకురావడం జరిగింది. ఎవరైతే మెడిసిన్, ఇంజనీరింగ్ ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్ లేదా
ఏ ఫీల్డ్‌లోనైనా డిప్లొమా కోర్సు మరియు ఇంటిగ్రేటెడ్ కోర్సు చదువుతున్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి దరఖాస్తుకు చివరి తేదీ 2024 జనవరి 14 వరకు ఉంది. మరింత సమాచారం కోసం LICindia.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిఎస్సి పైన కూడా సమాచారం అయితే రావడం జరిగింది. సీఎం సమీక్ష తర్వాత డిఎస్సిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మనకు పేర్కొనడం జరిగింది. డిఎస్సిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశాక తుది నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్ర బీఎడ్, డిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు బుధవారం సచివాలయంలో డిఎస్సిపై వినతి పత్రం అందజేయగా ఆయన ఈ విషయం వెల్లడించినట్టు మనకు పేర్కొనడం జరిగింది. అయితే ప్రభుత్వం దృష్టిలో మెగా డిఎస్సి ఉందని కొంత సమయం తీసుకొని నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి కూడా మంత్రులు చెప్పినట్టు మనకు వెల్లడించడం జరిగింది. ఇది మనకు డిఎస్సిపై కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా ఐడిఎఫ్సి మరియు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు విలీనానికి ఆర్బీఐ ఆమోదం. ఐడిఎఫ్సి తన బ్యాంకింగ్ అనుబంధ సంస్థ అయిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో విలీనం కావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేసింది. ఈ విలీన ప్రతిపాదనను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఐడిఎఫ్సి బోర్డులు జూలైలో అంగీకరించాయని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి కరెంట్ అఫైర్ల భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్ల భాగంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే, అమూర్ పాల్కన్లుగా వ్యవహరించే డేగలు పెద్ద సంఖ్యలో నివసించడం వల్ల భారత్లోని ఏ రాష్ట్రాన్ని ప్రపంచ ఫాల్కన్ రాజధానిగా వ్యవహరిస్తారు? ఇదైతే నాగాలాండ్. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ మానవ భద్రతా సంస్థ తాజాగా విడుదల చేసిన పరస్పర సంబంధిత విపత్తుల ముప్పు నివేదిక 2023 ఏ 6 రకాలైన పరస్పర సంబంధిత పర్యావరణ అంశాలు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న విపత్కర పరిణామాలుగా వెల్లడించింది. ఇవైతే మనకు వేగంగా జీవజాతుల అంతర్ధానం, అదేవిధంగా భూగర్భ జలాల క్షీణత, కరిగిపోతున్న మంచు పర్వతాలు, రోదసీలో వ్యర్థాలు పెరగడం, భూగోళం అనూహ్యంగా వేడెక్కడం, భద్రత లేని భవిష్యత్తు, ఈ 6 అంశాల గురించి మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ నివేదిక ప్రకారం ఆరోగ్యం, రక్షణ, విద్యా రంగాలపై అంతర్జాతీయంగా వారానికి సగటున ఎన్ని సైబర్ దాడులు నమోదవుతున్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. భారత్లో మాత్రం ఈ దాడుల సంఖ్య 1787గా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. మొత్తానికైతే 983. అదేవిధంగా 2023 ప్రపంచ స్థూలకాయ సమాఖ్య గణాంకాల ప్రకారం భారతీయ వయోజనుల్లో ఎంత శాతం చొప్పున స్థూలకాయం పెరుగుతుంది? ఇదైతే 5.2%. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే, అహ్మదాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఒప్పంద ప్రతిపాదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2024 జనవరి 24. అదేవిధంగా ఐఐటి గాంధీనగర్లో ఎంఎస్సి ప్రోగ్రామ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2024 జనవరి 10 వరకు ఉంది. అదేవిధంగా హైదరాబాద్లోని నిక్మార్ ఫుల్ టైమ్ ఆన్ క్యాంపస్ పీజీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2023 డిసెంబర్ 29 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే నిక్మార్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజుకు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.